హాయ్ అండి, అందరికి వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ లో ఎంసీక్యూస్ ఉంటాయి. ఈ రోజు మనం ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 గురించి మాట్లాడదాం. మనకి రూపొందించిన కమిటీ ఏదంటే కస్తూరి రంగరాజన్ అధ్యక్షుని ఏర్పడిన జాతీయ స్టీరింగ్ కమిటీ అనేది రూపొందించింది. ఎప్పుడు విడుదల చేశారంటే 2023 ఆగస్టు 23 రిలీజ్ చేశారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం మనకి ఎన్ఈపి 2020 ప్రకారం పాఠ్య ప్రణాళికను, బోధనా పద్ధతులను, మూల్యాంకన విధానాలను మార్చడం. పాఠశాల విద్యలో 4 దశలు ఉంటాయి. 5+3+3+4. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 ప్రకారం విద్యార్థుల యొక్క వయస్సు మరియు వికాసం ఆధారంగా 4 దశలను ఉన్నాయి. మనకి ఫస్ట్ ఇది ఫౌండేషనల్ స్టేజ్. ఇది మనకి 5 ఏళ్ళు అనేది ఉంటుంది. అంటే ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు 3 నుంచి 8 సంవత్సరాలు ఆటలు, కథలు, బొమ్మలు పద్ధతుల ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్ ప్రీపరేటరీ స్టేజ్ 3 ఏళ్ళు 3 నుంచి 5వ తరగతి వరకు. ఎన్ని సంవత్సరాలు వయో పరిమితి అంటే 8 నుంచి 11 సంవత్సరాలు. భాషలు రావాలి. నెక్స్ట్ గణితము, పరిసరాల విజ్ఞానంలో ప్రతిష్టమైన పునాది అనేది ఉండాలి. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు. ఇందులో సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఆర్ట్స్ భావనలో లోతైన అధ్యయనము మరియు ప్రయోగాత్మకమైన అధ్యయనం ఉంటుంది. 3 ఏళ్ళు 6 నుంచి 8వ తరగతి వరకు. నెక్స్ట్ 4వది సెకండరీ స్టేజ్ 4 ఏళ్ళు 9 నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. 14 నుంచి 18 సంవత్సరాల వయసు. ఇందులో బోధనా పద్ధతి ఏదంటే మనకి విమర్శనాత్మక ఆలోచన, మల్టీ డిసిప్లినరీ స్టడీ, స్వాతిక సబ్జెక్టుల యొక్క ఎంపిక అనేది ఉంటుంది. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 ప్రతిపాదించిన కీలకమైన మార్పులు. త్రిభాషా సూత్రం అంటే 9, 10 తరగతుల్లో విద్యార్థులు కనీసం 3 భాషలు అనేవి అభ్యసించాలి. ఇందులో 2 భారతీయ భాషలు అయి ఉండాలి. అంటే 11th క్లాస్ లో అయితే మనకి అది ఇంటర్మీడియట్ లో అయితే 2 భాషలు అనేవి ఉండాలి. కనీసం భారతీయ భాష ఒకటి అయి ఉండాలి. సంవత్సరానికి 2 సార్లు బోర్డు పరీక్షలు. అదే 10th ను ఇంటర్మీడియట్ తరగతులకు విద్యార్థులు ఒత్తిడి తగ్గించడానికి డేటా కూడా 2 సార్లు బోర్డు పరీక్షలు రాసే సౌకర్యం ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్ట్రీమ్స్ అనేది తొలగింపు. అంటే ఇంటర్మీడియట్ లో తరగతుల్లో కఠినమైన విభజన అనేది రద్దు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్ కాంబినేషన్ అనేది ఎంచుకోవచ్చు. మనం కొందరు ఎంబైపీసీ అంటే వేరే సబ్జెక్ట్స్ అనేవి కూడా నెక్స్ట్ పంచకోశ వికాస భావన అంటే శారీరక, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమైన కోశాల యొక్క సమగ్ర వికాసానికి ప్రాధాన్యత. ఇక్కడ గమనిక ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 యొక్క ప్రధాన సూత్రం ఏదంటే అభ్యాసనం అనేది భారం కాకూడదు. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. మరియు పాఠ్య పుస్తకాల యొక్క పరిధి దాని యొక్క నిజ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం. ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఎన్సీఎఫ్ ఎస్సీ యొక్క పూర్తి రూపం ఏదంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 రూపొందించిన జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరైనా మనకి డాక్టర్ కస్తూరి రంగరాజన్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 ప్రకారం 9 మరియు 10 తరగతుల విద్యార్థులు ఎన్ని భాషలు అభ్యసించాలంటే 3 భాషలు అనేవి అభ్యసించాలి. కనీసం అందులో భారతీయ భాషలు 2 ఉండాలి. 4 బిట్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 బోర్డు పరీక్షల ఒత్తిడిని సంవత్సరానికి ఎన్నిసార్లు బోర్డు పరీక్షలు రాయడానికి అనుమతిస్తుందంటే సంవత్సరానికి 2 సార్లు. 5వ బిట్. ఫౌండేషన్ స్టేజ్ లో ఏ తరగతులు ఉంటాయి? 3 ఏళ్ళు ప్రీ స్కూల్, అంగన్వాడీ అది 1-2 తరగతులు అంటే వయసు 3 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది. 6వ బిట్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 ప్రకారం విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం ప్రతిపాదించిన భారతీయ సాంప్రదాయ భావన ఏదంటే పంచకోశ వికాసం. 7వ బిట్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2020 సెకండరీ స్టేజ్ లో ఉన్న తరగతులు ఏవంటే 9 నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు. వయసు 14 నుంచి 18 ఏళ్ళు. 8వ బిట్. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 అధికారంగా ఏ తేదీని విడుదల చేసిందంటే ఆగస్టు 23, 2023. 9వది. ఎన్సీఎఫ్ ఎస్సీ 2023 ప్రకారం 11th అది ఇంటర్మీడియట్ తరగతులకు విద్యార్థులు ఎన్ని భాషలు తప్పనిసరి నేర్చుకోవాలంటే కనీసం 2 భాషలు అందులో భారతీయ భాష అనేది ఒకటి ఉండాలి. అదే బిట్. ఎన్సీఎఫ్ 2023 ప్రకారం ప్రిపరేటరీ స్టేజ్ లో ప్రధాన బోధన పాఠ్యాంశాలు ఏవంటే భాషలు, ప్రాథమిక గణితం మరియు పరిసరాల యొక్క విజ్ఞానం.